ఏం పేరు మీ పేరు? నా పేరు పద్మ. ఏం చేస్తుంటారు మీరు? నేను మండలపాటి అటేశ్వరాలు తిప్రారాం మండలం నాగార్జున సాగర్ జానారెడ్డి ఏరియా. ఎట్లా ఉందమ్మా ఈ జూబ్లీహిల్స్ లో మీరు వచ్చారు, ఎవరు గెలిచే అవకాశం కనపడతా ఉంది? నయనన్న గెలిచే అవకాశం ఉంది. మాకు యూసుఫ్ గూడలా మా జైరన్న ఎమ్మెల్యే కాన్సెప్ట్ అక్కడనే తీసుకుండు కాబట్టి చాలా మంచిగా జరుగుతుంది. మహిళలకు అందరికి పోయి గెలుస్తున్నాం. అందరు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామంటారు. అన్న జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. మన కాంగ్రెస్ పార్టీ ఏం పని చేయలేదని గెలవడు. అన్ని మనం 6 గ్యారెంట్లు, ఒక 2 గ్యారెంట్లు ఆగిపోయినాయి. అవి కూడా త్వరలో చేస్తామని అంటారు. మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చిండు రేవంత్ అన్న. ఏం తప్పు చేసిండు? మిరాలు కూడా నుంచి హైదరాబాద్ రావాలంటే 500 ఒక్కొక్కలకు. రేషన్ బియ్యం ఇస్తే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన బియ్యం అన్ని పారేసినాం, తినలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మా యూరియా బస్తాలు రాలేదంటారు. రేవంత్ రెడ్డి అన్న తప్పు కాదు. మోడీ కేంద్రంలో యూరియా రాకుండా ఉంటే ఇక్కడ యూరియాలు అందలేదు. యూరియా గురించి తప్పు ఆలోచన అనవద్దు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పార్టీ నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కాన్సెస్లా జానారెడ్డి మనిషి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈయన ఉన్నాడో నవీన్ యాదవ్, ఆయన రౌడీ షీటర్ అని చెప్తా ఉన్నారు. అవన్నీ రౌడీ షీటర్. ఆయనకు ఎవరు మర్డర్ చేయలేదు, ఎవరికి చంపి జైల్లో పోలేదు. ఎందుకంటే ఆయనకు అట్లా జూటా బాట అబద్ధాల మాటలు చెప్పి నయనన్నకు బదనాం చేయాలని మాట అట్లా పుట్టిస్తారు. కానీ నయనన్న చాలా మంచి వ్యక్తి. చాలా మంది కాలేజీలో జాయిన్ చేసి పిల్లలకు చదివించిండు. నయనన్న ఎంతో గర్భిణికి ఉంటే ఆఫీసం చేపించి చాలా మందికి సాయం చేసిండు. కానీ అది తప్పు మాట. రౌడీ షీటర్ అనేది చాలా తప్పు మాట. అట్లా అనుకుంటే కూడా అలా అన్నటోళ్ళకి పాపం ఉంటది, పాపం తగ్గుతుంది. మేము గెలుస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పుడు గెలవరు. ఏమని గెలుస్తారు? బీఆర్ఓలు ఎందుకు గెలుస్తారు? 3 ఎకరాల పొలం అని చెప్పిరు, ఇచ్చిరా. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిరు, ఇచ్చిరా. ఏమి ఇచ్చిరని గెలుస్తారు? ఏమి ఇచ్చిరని గెలవలేదు. మన కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా నయనన్న జెండా ఎగురుతుంది. జూబ్లీస్ లా ఖచ్చితంగా మన ఎదురు నిలబడతాడు, గెలుస్తాడు. ఎంత మెజారిటీ తోటి గెలుస్తాడు? ఎంత మెజార్టీ అంటే ఇప్పుడు మెజార్టీ ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది. మెజార్టీ మీదనే వస్తాడు అన్న అని నాకు చాలా నమ్మకం ఉంది. చాలా నమ్మకం ఉంది. మంచి మనం 6 గ్యారెంట్లు, ఇప్పుడు రేషన్ కార్డు బియ్యం ఇచ్చినాం, మన 2 లక్షలు మాఫీ ఇచ్చినాం. మనకు పావుల వడ్డీ డబ్బులు కూడా పడ్డాయి మననే మహిళలకు. ఏం తక్కువ చేస్తున్నా అన్న? 2500 అది చెప్పిన హామీ అది ఒకటి. తులం బంగారం అనేది ఇప్పుడు మనం గెలిచి 2 సంవత్సరాలు అయింది కదా, 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అవి కూడా త్వరలో చేస్తానే అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం తప్పు లేదు. జై కాంగ్రెస్, జై జానారెడ్డి. Subscribe us and press the bell icon for more interesting updates.